అందరికి నమస్కారం అండి. మా తిక్క సినిమా ఈ నెల 13కి సాటర్డే నెక్స్ట్ సాటర్డే రోజు విడుదల చేస్తున్నామండి వరల్డ్ వైడ్. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ రెడీ టు రిలీజ్ ద మూవీ. సో వీఆర్ రిలీజింగ్ దట్ మూవీ ఆన్ 13th of August. మా మూవీలో యూ కెన్ సీ తేజు ఇన్ అ డిఫరెంట్ ఆల్టుగెదర్. తేజుని ఒక డిఫరెంట్ రోల్ కింద చూడొచ్చండి. ఈ సినిమా తిక్క దీని లెక్క ఏందో ఈసారి మీకు అర్థమయ్యే విధంగా మేము అందరం కష్టపడి, మా డైరెక్టర్ గారు అయితే ఏంది, మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏంది, ఫోటోగ్రాఫర్ డిఓపి గారు అయితే ఏంది, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అయితే ఏంది, అందరు ఆర్టిస్టులు రాజేంద్ర ప్రసాద్ గారు, అలీ గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ తిక్క వాళ్ళ లెక్కను కూడా ఈ సినిమాలో చూపించారు. ఇది ఫుల్ టైం ఎంటర్టైనర్గా మీ ముందుకు వస్తుందండి. యూ హ్యావ్ ఫుల్ ఆన్ కామెడీ, యాక్షన్ అండ్ ఎంటర్టైనర్ అండి. సో డెఫినెట్లీ వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు గెట్ ద ప్రోడక్ట్ అండ్ ఐ థింక్ డెఫినెట్లీ ద ఆడియన్స్ విల్ అప్రిషియేట్ అవర్ మూవీ. లాస్ట్ మంత్ 30th రోజు మా ఆడియోని రిలీజ్ చేసామండి. వీ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ది సెక్టర్స్ ఆఫ్ ది పీపుల్. చాలా బాగా అప్రిసియేషన్ వచ్చిందండి. అండ్ మా సాంగ్కి తిక్క తిక్క టైటిల్ సాంగ్ ధనుష్ గారు పాడారండి. ఆయనకు మాకు సపరేట్గా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. సింబు గారు కూడా ఒక పాట పాడడం జరిగింది. సో మా సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయండి. 5 సాంగ్లకు కూడా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అప్రిసియేషన్. అండ్ తమన్ హిమ్సెల్ఫ్ ఆయన నాకు కాల్ చేసి చెప్పాడు, నా క్యారియర్లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అండి. బికాస్ నేను ఎన్ని సినిమాలకు మ్యూజిక్ ఇచ్చినా కానీ కూడా ఈ సినిమాలో అందించిన తర్వాత నాకు చాలా మంచి ఆదరణ వచ్చింది. చాలామంది మెసేజ్ల ద్వారా అయితే ఏంది, ట్విట్టర్స్ ద్వారా అయితే ఏంది, అండ్ దే హ్యావ్ షోన్ ద అప్రిసియేషన్. సో తమన్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆల్సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వీ గాట్ అ వెరీ గుడ్ ఆల్బమ్ అండ్ వీ గాట్ అ వెరీ గుడ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఆల్ ది సెక్టర్ ఆఫ్ ది పీపుల్. అండ్ పీపుల్ they are sending the messages and they are tweeting us when the movie is released. So now we have come out with the date and it's releasing on 13th worldwide. So we are very happy for that. State wide la mottamu more than 500 theaters lo release చేస్తున్నాం అండి. సో ఈ హాలిడేస్ ఉండడం తోటి కొన్ని థియేటర్స్ ఇంకెక్కువ కూడా రిలీజ్ చేద్దామనే ప్లాన్ కూడా ఉన్నది. ఎందుకంటే బికాజ్ we want to entertain the people in the holidays, so that's the reason we are thinking that we want to come into more theaters and altogether నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నదండి. నేను వచ్చిన కొత్తలో కొంచెం ఐ వాజ్ థింకింగ్ దట్ ఇండస్ట్రీ కొత్త ఫీల్డ్, మనకు తెలియని ఫీల్డ్లో మనం ఎంటర్ అవుతున్నాం. కానీ ఎప్పుడైతే నాకు స్క్రిప్ట్ విన్న తర్వాత, తేజుతో మాట్లాడిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సినిమా చేస్తే చాలా బాగుంటుందేమో. ఒక ఎంట్రీ ఒక మంచి సినిమాతోటి ఇస్తే డెఫినెట్గా మనకు కూడా ఒక మంచి పేరు వస్తుందని. ఇంకొకటి ఏంటంటే అట్ ది సేమ్ టైం మేము కూడా ఒక ఆడియన్స్ ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము ఎప్పుడు సినిమాలు చూడడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి సినిమా చూస్తే ఎంత మంచిగా ఉంటుందో ఆ విధంగా ఒక సినిమా తీయాలనే ఆలోచన వచ్చి తర్వాత ఐ పుట్ మై ఆల్ ఎఫర్ట్స్ అలాంగ్ విత్ మై టీమ్ అండ్ క్యాస్ట్. సో దే హ్యావ్ కోఆపరేటెడ్ వెరీ గుడ్. సో వాళ్ళందరితో కలిసి చేసినాం కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ మై పీపుల్. And now we are at the stage of releasing Verge. So till now I have a very good experience. And script ఏదనుకున్నాం అదే విధంగా వచ్చిందండి. ఎక్కడ కూడా ఏం మార్పులు చేర్పులు లేవు. కాకపోతే బెటర్మెంట్ కోసము వీ హ్యావ్ అనుకున్న లొకేషన్స్ కన్నా కూడా వీ వెంట్ టు ద బెస్ట్ లొకేషన్స్ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి కానీ బెస్ట్ టెక్నీషియన్స్ తోటి కూడా అంటే మూవీ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో అట్లా కూడా వీ గాట్ సమ్ బెస్ట్ టెక్నీషియన్స్ అండి. అంటే ఇప్పుడు సాంగ్స్కి మేము వీ గాట్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. మేము ఫస్ట్ అనుకున్నప్పుడు ప్రేమ్ రక్షిత్ గారు లేకుండే, కానీ ఎట్లయితే సాంగ్స్ మంచిగా వచ్చిన తర్వాత వీ వాంట్ ద బెస్ట్ టెక్నీషియన్ అని మేము వీ వెంట్ అప్రోచ్డ్ ప్రేమ్ రక్షిత్ గారు అండ్ హీ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ టు డూ ది సాంగ్స్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ది సాంగ్స్. తర్వాత వీ వెంట్ అండ్ అప్రోచ్డ్ విలియం వాంగ్. ఈజ్ అ హాలీవుడ్ ఫైట్ మాస్టర్. సో వీ అప్రోచ్డ్ హిమ్ అండ్ ఫర్ ద క్లైమాక్స్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రీ-క్లైమాక్స్ సీన్ we approached him and he accepted for that. Ram Lakshman Master garu, Joshua garu and Ravi Verma are also there in the fighting masters and movie lo.
and we got some very good technicians in between to for the betterment of the movie అండి. ఒక స్టోరీ ఒక డే నైట్లో జరిగే కథని we wanted to picturize అంటే we wanted to show to the audience how does it goes అండి. కాబట్టి దీనికి ఒక బ్యాక్ అంటే దానిలో అంటే ఒక స్టోరీ ఒక డే స్టార్ట్ అయ్యి ఒక నైట్ ట్రావెల్ అయ్యి నెక్స్ట్ ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయ్యే స్టోరీ అండి మొత్తము. సో ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఉంటుంది. ఒక నైట్ ఒక ట్రావెలింగ్ ఒక దీని అంతా అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్ అండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి సెకండ్ ప్రోడక్ట్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగిందండి. సెప్టెంబర్ 15కి వీఆర్ స్టార్టింగ్ ద షూటింగ్. ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ జరుగుతున్నది. సెప్టెంబర్ 15th నుంచి వీఆర్ స్టార్టింగ్ ఫర్ దట్ ప్రొడక్షన్. శశాంక్ ఎలేటి ఈస్ ద డైరెక్టర్ అండ్ నవీన్ ఈజ్ ద హీరో ఆఫ్ ద మూవీ. సో 15th చేసి సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ఆలోచన ఉందండి. అండ్ వీఆర్ ప్లానింగ్ వన్ బాలీవుడ్ ప్రాజెక్ట్. ఆల్రెడీ ద స్క్రిప్ట్ ఈజ్ లాక్డ్ అండ్ అక్టోబర్ ఆర్ నవంబర్లో అది స్టార్ట్ చేస్తున్నామండి. వీల్ అనౌన్స్ దట్ వెరీ షార్ట్లీ. బికాజ్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి బాబు బంగారం కానీ, మోహింజదారు కానీ, రుస్తుం కానీ ఇవన్నీ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ రిలీజ్ అండి. So we have some problems with the theatre, but at the end of the day we are coming out of the theatres. We have made the agreements and all. There is no problem from any this thing. And all the maximum theatres release అవుతున్నాయి. నైజాంలో హిందీ సినిమాలు ఉన్నట్ల కొంచెం థియేటర్స్ తగ్గుతున్నాయి కానీ ఆల్ టుగెదర్ వీఆర్ షేరింగ్ ద థియేటర్స్. సంక్రాంతికి ఉండే కాంపిటీషన్ ఉన్నదండి యాజ్ ఇట్ ఇప్పుడు ప్రస్తుతానికి. సంక్రాంతికి ఏ విధంగా అయితే 4 మూవీస్ రిలీజ్ అయినాయో అదేవిధంగా ఇప్పుడు కూడా 4 మూవీస్ ఉన్నాయి అదే డేట్కి. సో వీఆర్ కమింగ్ ఆన్ 13th. So definitely I think that we can deliver a very good product and we wanted to come out with a very good blockbuster. సినిమా తీసే కన్నా మొదలు నా జడ్జ్మెంట్ కన్నా కూడా తేజు జడ్జ్మెంట్ మీద కూడా కొంచెం ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే తేజు చేసిన గత 3 మూవీస్ తేజు జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ సినిమా కూడా తేజు చాలా నచ్చింది యాక్చువల్లీ. So Teju wanted to try a different this thing Anna, so I will definitely do this movie. This movie will come really good. And Teju eppudayithe cheppindi, then I don't have a second thought of doing the movie. So Teju kuda ee movie oka next level teeskellalane uddeshanto he has given his 100%. So definitely this movie will come up very good.